నమస్తే, వెల్కమ్ టు ఫిల్మీ స్కూప్స్. సో ఇప్పుడు తెలుగు సినిమా సర్కిల్స్ లో ఒకటే క్వశ్చన్ వినబడుతుంది, ఒకటే డిస్కషన్ ఉంది. అదేంటంటే ప్రభాస్ గ్రాఫ్ నిజంగా పడిపోయిందా అనే డిస్కషన్ మాత్రం ఆల్ ఓవర్ సోషల్ మీడియాలో అయితే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. ఈ క్వశ్చన్ ర్యాండమ్ గా రాలేదు. ద రాజాసాబ్ కలెక్షన్ చూసిన తర్వాత ఆటోమేటిక్ గా వచ్చిన డౌట్ ఇది. అంటే చాలా మంది చాలా వరకు ఈ క్వశ్చన్ మొదట్లో చేయలేదు, కానీ ద రాజాసాబ్ కలెక్షన్ చూసాక నిజంగా ప్రభాస్ పాన్ ఇండియన్ సూపర్ స్టారా, ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టారా, లేదంటే క్రేజ్ కోసం ఆ పేరు వాడుకుంటున్నారు అనేసి అయితే చాలా వరకు సోషల్ మీడియా అయితే ఈ కమెంట్స్ వినిపిస్తున్నాయి. రాజా సాబ్ ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గ్రాస్ అప్రాక్సిమేట్లీ ఒక 101 crores ఉంటాయి. షేర్ అరౌండ్ 65 crores మాత్రమే వచ్చాయన్నమాట. సో బ్రేక్ ఈవెన్ కి మినిమం ఇంకా 215 crores అంటే 215 కోట్లు అయితే కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. బ్రేక్ ఈవెన్ స్టేటస్ అందుకొని హిట్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితులు చూసుకుంటే మాత్రం ఇది ఆ స్టేజ్ కి వెళ్ళి ఇంకా 150 కోట్లు కలెక్ట్ చేసేలాగా అయితే సినిమా కనిపించట్లేదు అనేసి అయితే ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. అలాగే సోషల్ మీడియాలో అయితే కమెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ నంబర్స్ చూసి ఫ్యాన్స్ ఎమోషన్స్ పక్కన పెట్టి ఫ్యాక్ట్స్ ని యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. ప్రభాస్ రేంజ్ లో ఉన్న హీరోకి ఇలాంటి గ్యాప్ ఒకప్పుడు అన్ఇమాజినబుల్. ఒక టైంలో ప్రభాస్ అంటే జస్ట్ తెలుగు హీరో కాదు, హీ వాజ్ ద బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ స్టార్. బాహుబలి ద బిగినింగ్, బాహుబలి 2 ద కంక్లూజన్ తర్వాత ప్రభాస్ ఇండియన్ సినిమా ఫేజ్ గా మారిపోయాడు అనమాట. సో నార్త్ ఇండియాలో హిందీ బెల్ట్ లో ఓవర్సీస్ లో ప్రభాస్ కి మ్యాసివ్ ఫాలోయింగ్ ఉండేది. సో బాహుబలి తర్వాత ప్రభాస్ అనే హీరోని ఇండియన్ సినిమా ఫేజ్ గా చాలా మంది అనేవారు. సో బాహుబలితో వచ్చిన క్రేజ్ ని బాహుబలి తర్వాత తీసిన 4-5 సినిమాలు అయితే మొత్తం నాశనం చేశాయని చెప్పాలి. బాహుబలితో వచ్చిన పేరు, తన 5 years కష్టంతో వచ్చిన పేరుని కాస్త ఈ కొత్త డైరెక్టర్స్ వచ్చేసి ప్రభాస్ ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్స్ అందరూ వచ్చేసి వేస్ట్ చేశారనేసి సోషల్ మీడియాలో అయితే కమెంట్స్ వినిపిస్తున్నాయి. సో ఫేస్ ఆఫ్ ఇండియన్ సినిమా రేంజ్ నుండి ఇప్పుడు కలెక్షన్స్ కోసం ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వాల్సిన స్టేజ్ కి రావటం అంటే అది నార్మల్ డిప్ కాదు. సో అది కెరీర్ లో అయితే చాలా వరకు ఒక బ్యాక్లాష్ అనే చెప్పాలి. కెరీర్ గ్రాఫ్ పడిపోయింది అనే దానికి ఇది ఒక నిదర్శనం, ఒక ఎగ్జాంపుల్ అనేసి అయితే మనం చెప్పుకోవచ్చు. సో బాహుబలి తర్వాత ప్రభాస్ చేసిన చాయిసెస్ చూస్తే అక్కడే మనం అర్థం చేసుకోవచ్చు ప్రభాస్ కి ప్రాబ్లం మెయిన్ గా అక్కడే స్టార్ట్ అయింది అనేసి. సాహో బాహుబలి తర్వాత వచ్చిన సాహో హ్యూజ్ ఓపెనింగ్స్ తెచ్చుకుంది, కానీ సినిమా మాత్రం కన్ఫ్యూజ్ చేసింది అనమాట. స్టోరీ క్లారిటీ లేదు, ఎమోషన్స్ లేవు అనేసి అయితే సినిమాని అయితే చాలా మంది జనాలు నెగ్లెక్ట్ చేశారు. సో దాని తర్వాత సినిమా నడిచినా కూడా లాసెస్ రావడంతో న్యూట్రల్ ఆడియన్స్ కి ఒక డౌట్ మొదలైంది. నిజంగా నెక్స్ట్ సినిమాతో ప్రభాస్ గట్టి కంబ్యాక్ ఇవ్వగలడా లేదా అనేసి అయితే అక్కడ ఒక డౌట్ అయితే రేజ్ అయింది. రాధేశ్యామ్ కి చాలా వరకు చాలా హైప్ ఇచ్చారు. లైక్ ఇది ఒక క్లాసిక్ లవ్ స్టోరీ, బాగుంటది, అందరి జనాల్లో ఉండిపోతుంది అనేసి అయితే మూవీ రిలీజ్ కి ముందు బాగా హైప్ ఇచ్చారు. కానీ రిలీజ్ అయిన తర్వాత ఇది ఒక అవుట్డేటెడ్ స్టోరీ, సినిమాలో ఏం కంటెంట్ లేదనేసి అయితే జనాలు అయితే సినిమా చూడలేదు. భారీ లాస్ అయితే చవి చూసింది అనమాట రాధేశ్యామ్. సో ఆఫ్టర్ బాహుబలి ఫస్ట్ సెట్ బ్యాక్ సాహో అయితే, నెక్స్ట్ సెట్ బ్యాక్ మాత్రం రాధేశ్యామ్ గా ప్రభాస్ కి అయితే నిలిచింది. సో దాని తర్వాత వచ్చిన బిగ్గెస్ట్ షాక్ ఏంటంటే ఆదిపురుష్. సో మైథలాజికల్ ఫిలిం అని చెప్పి విజువల్స్ మీద ట్రోలింగ్స్, డైలాగ్స్ మీద మీమ్స్ చాలా వరకు ప్రభాస్ కి అయితే మరీ బ్యాడ్ అంటే వరస్ట్ పేరు అయితే వచ్చిందనమాట ఆ సినిమాతో. సినిమా ఆదిపురుష్ ఫ్లాప్ అయిన తర్వాత ప్రభాస్ క్రెడిబిలిటీ నేషనల్ లెవెల్లో డ్యామేజ్ అయితే అయిందనమాట. సో దాని తర్వాత ప్రొడ్యూసర్స్, మూవీ మేకర్స్ ఎవరైనా ఉన్నారో ప్రభాస్ తో మూవీ తీయడానికి కూడా ఆలోచించే పరిస్థితి అయితే వచ్చిందనమాట. అదే డైరెక్టర్ ఓం రౌట్ ఎవరైతే ఉన్నారో ప్రభాస్ కి మంచి సినిమా ఇస్తానని హామీ ఇచ్చి అన్ఈవెన్ ఎడిటింగ్ తో, లేకపోతే మంచి వర్స్ట్ విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ ప్రభాస్ అయితే మొత్తం 2 వరస్ట్ గా అయితే చూపించడం జరిగిందన్నమాట సినిమాలో. సో సినిమాలో లుక్స్ వరస్ట్, స్టోరీ వరస్ట్ అండ్ స్క్రీన్ ప్లే వరస్ట్, టోటల్ గా డైరెక్షన్ కూడా వరస్ట్ అనేసి అయితే చాలా వరకు సోషల్ మీడియాలో మాత్రం కమెంట్స్ వచ్చాయి. ప్రభాస్ మూవీ రిలీజ్ అయితే ఆడియన్స్ థియేటర్స్ కి వెళ్ళడం మానేసి ఫస్ట్ ఇంప్రెషన్ కోసం అయితే వెయిట్ చేస్తా ఉన్నారు. ఫస్ట్ డే రివ్యూస్ చూసి బాగుంది అంటే తప్ప థియేటర్స్ కి వెళ్ళి చూసే పరిస్థితి లేకపోవడం అయితే ఆశ్చర్యం అయితే కలిగించింది అనమాట. ఎందుకంటే ప్రభాస్ అనేవాడు ఇండియన్ సూపర్ స్టార్ గా ఈ మధ్య స్పిరిట్ లో సందీప్ రెడ్డి వంగ అయితే ఆ ట్యాగ్ లైన్ వేశాడు. అలాంటి ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ కి కూడా థియేటర్స్ లో కలెక్షన్స్ రావట్లేవని అంటే మాత్రం కొంచెం వన్ ఆఫ్ ది ప్రభాస్ కెరీర్ లోనే వన్ ఆఫ్ ది వరస్ట్ ఫేజ్ గా అయితే చెప్పొచ్చు. లాంగ్ లోన్ లో కలెక్షన్స్ ఫ్యాన్స్ తో మాత్రమే రాదు, దానికి ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ ఉండాలి, న్యూట్రల్ ఆడియన్స్ సపోర్ట్ ఉంటేనే లాంగ్ రన్ లో
బాహుబలి హిట్ అయినట్టు, అంటే బాహుబలి 2000 crores కొట్టినట్టు, పుష్ప 2200 crores కొట్టినట్టు మాత్రం అవుతాయి. లేదంటే ఒకవేళ ఫ్యాన్స్ తప్పించి నార్మల్ న్యూట్రల్ ఆడియన్స్ రిజెక్ట్ చేస్తే అది మరో రాజాసాబ్ అవుతుంది అనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ అనమాట. ఈ మూవీ ప్రభాస్ కి సేఫ్ కంబ్యాక్ అనేసి అయితే ముందు స్టార్ట్ చేశారు. చాలా చిన్న బడ్జెట్ లో ఒక మంచి హారర్ ఫిలిం అయితే తీద్దాం అనేసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు, డైరెక్టర్ మారుతి అయితే ప్లాన్ చేసుకున్నారు. కానీ తర్వాత ఏమైందో తెలీదు. ఆ బడ్జెట్ వచ్చేసి దాదాపు 450 crores కి అయితే రీచ్ అయింది అనమాట. అది హారర్ కాస్త హారర్ ఫ్యాంటసీ అయింది. అందులో లవ్, రొమాన్స్ అవన్నీ మిక్స్ చేసి తీయడం అయితే జరిగింది. ఇవన్నీ చూసిన తర్వాత రిజల్ట్ మాత్రం చాలా డిసప్పాయింట్ అని చెప్పాలి. ఫస్ట్ డే వచ్చేసి ఓన్లీ 100 crores గ్రాస్ కలెక్ట్ చేయడంతో చాలా వరకు ఫ్యాన్స్ కూడా నిరాశకు గురయ్యారు. అండ్ ప్రభాస్ మూవీకి 100 crores గ్రాస్ ఆన్ ఫస్ట్ డే అంటే ఇట్స్ నాట్ ఏ సక్సెస్. టికెట్స్ హైక్స్ ఉన్నా, వరల్డ్ వైడ్ రిలీజ్ ఉన్నా నంబర్స్ రెస్పాండ్ అవ్వలేదు. ఇది క్లియర్ గా చెప్తుంది ఒకటే పాయింట్ ఏంటంటే ఆడియన్స్ ఎక్సైట్మెంట్ పోయింది. ప్రభాస్ మీద ఆడియన్స్ ఎక్సైటెడ్ గా లేరు. ప్రభాస్ సినిమా వస్తుందంటే ఆడియన్స్ ఎక్సైట్ అయ్యే పరిస్థితులు లేరు. ప్రభాస్ సినిమా వస్తుందంటే ఇంకో రాడ్ రంబోలా వస్తుంది, ఇంకో ఫ్లాప్ వస్తుంది అనేసి ఆడియన్స్ అయితే వాళ్ళ మైండ్ లో గట్టిగా ఫిక్స్ అయి ఉన్నారు. కాబట్టి ప్రభాస్ గ్రాఫ్ మూవీకి పడిపోతా వస్తుంది అనేసి అయితే మనం క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. ఫ్యాన్స్ ఏం చెప్తారంటే కలెక్షన్స్ డీసెంట్ గా వస్తున్నాయని ఫ్యాన్స్ చెప్తారు. కానీ ప్రభాస్ లాంటి స్టార్ హీరోకి డీసెంట్ అంటే ఒక డేంజరస్ అనే టోన్ లో మనం అర్థం చేసుకోవచ్చు. టైర్ 2 కి ఈ రేంజ్ లో కలెక్షన్స్ వస్తే వాళ్ళ కెరీర్ లోనే ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుంది. కానీ అదే కలెక్షన్స్ ప్రభాస్ కు వస్తే కెరీర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిజాస్టర్ గా అయితే నిలుస్తుంది. సో మనం అర్థం చేసుకోవచ్చు ప్రభాస్ తన ఇమేజ్ ని ఎంతలా పెంచుకున్నాడు, తన బిజినెస్ మార్కెట్ ని ఎంతలా పెంచుకున్నాడు అయితే మనం ఈ ఎగ్జాంపుల్ తో మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఒకటి, ప్రభాస్ మీద ఇది హేట్ కాదు, కాకపోతే మనం యాక్సెప్ట్ చేయాల్సిన రియాలిటీ. ప్రభాస్ బిగ్గెస్ట్ ఎనిమీ ఎవరైనా ఉన్నారంటే అది ప్రభాసే. ప్రభాస్ చూస్ చేసుకునే స్క్రిప్ట్స్ ఏవైతే ఉన్నాయో ప్రభాస్ కి వర్కౌట్ అవ్వట్లేదు, ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అవ్వట్లేదు, ఫ్యాన్స్ ఎమోషన్స్ తో ఆడుకునేలా ఉన్నాయనేసి అయితే చాలా మంది చెప్తున్నారు. అండ్ ప్రభాస్ కూడా బాహుబలి తర్వాత కంటెంట్ లేని స్టోరీని అయితే చూస్ చేసుకునేసి మూవీస్ చేస్తున్నాడు. మరి ఏమనుకొని మూవీస్ చేస్తున్నాడు అయితే తెలియదు. సో అలాంటి రిపీటెడ్ మిస్టేక్స్ అయితే ప్రతి స్క్రిప్ట్ లో రిపీట్ చేస్తున్నాడు. ఇంకా అది అలానే కొనసాగుతుంది. సో రాజాసాబ్ తో మరి దానికి బ్రేక్ పడుతుందా లేదా అనేసి అయితే మనం వెయిట్ చేసి చూడాలి. బాహుబలి తర్వాత స్టోరీ కంటే స్కేల్ ఎక్కువ, ఎమోషన్ కంటే బడ్జెట్ ఎక్కువ, కంటెంట్ కంటే హైప్ కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నాడు అనేసి కమెంట్స్ అయితే ఎక్కువగా వినిపిస్తున్నాయి. కాకపోతే ఇక్కడ ప్రభాస్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆడియన్స్ టేస్ట్ కూడా చేంజ్ అయిపోయింది. కంటెంట్ డ్రైవెన్ మూవీస్ ఉంటే తప్ప ఆడియన్స్ చూడట్లేదు. వాళ్ళ డబ్బులు వేస్ట్ చేసుకోవాలని ఆడియన్స్ అనుకోవట్లేదు. కాబట్టి కంటెంట్ డ్రైవెన్ ఉన్న మూవీస్ మాత్రమే వాళ్ళు చూడాలనేసి అయితే ఫిక్స్ అయి ఉన్నారు. ఆల్రెడీ ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే ప్రభాస్ ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టారే, ఆయనకున్న ఫ్యాన్స్ లోయలే. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ అండ్ న్యూట్రల్ ఆడియన్స్ లో మాత్రం ప్రభాస్ మీద నమ్మకం అయితే పోతుందని చెప్పాలి. న్యూట్రల్ ఆడియన్స్ లేకపోతే పాన్ ఇండియన్ కలెక్షన్స్ రావు అనేసి అయితే ప్రభాస్ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో రాజాసాబ్ చెప్పేది ఒకటే, ప్రభాస్ గ్రాఫ్ విపరీతంగా పడిపోయింది, మళ్ళీ కోలుకోవడం కష్టమే అనేసి అయితే మనకు రాజాసాబ్ అయితే సూచిస్తుంది అనమాట. సో ప్రభాస్ ఇంకా ఫినిష్ అవ్వలేదు, కానీ గ్యారంటీ స్టార్డమ్ లేదు. ఒక స్ట్రాంగ్ కంటెంట్ ఉన్న ఫిలిం పడితే కమ్బ్యాక్ ఇవ్వచ్చు, కానీ అదే మళ్ళీ రాజాసాబ్ లాంటి మిస్టేక్ అయితే డ్యామేజ్ మాత్రం పర్మనెంట్ అవ్వచ్చు అనేసి అయితే చాలా మంది అంటున్నారు. సో ఇప్పుడు ప్రభాస్ పరిస్థితి ఎలా ఉందంటే క్రాస్ రోడ్స్ లో ఉంది. అది ఏ డెస్టినేషన్ లో వెళ్తుంది, ఎటువైపు వెళ్తుందో కంప్లీట్ గా ఇప్పుడు నెక్స్ట్ ప్రభాస్ చూస్ చేసుకునే స్టోరీస్ మీద అయితే డిపెండ్ అయ్యి ఉంటది అనేసి మనం చెప్పుకోవచ్చు. సో మీ ఒపీనియన్ ఏంటి? మీ ఒపీనియన్ ప్రకారం ప్రభాస్ గ్రాఫ్ నిజంగా పడిపోయిందా, లేదంటే డైరెక్టర్ వల్ల కలెక్షన్స్ రావట్లేదా, ప్రభాస్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, నిజంగానే ప్రభాస్ వన్ ఆఫ్ ద ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టారా, లేదంటే డమ్మీ క్యాండిడేటా అనేసి అయితే మీరు మీ అభిప్రాయం కమెంట్ లో తెలపండి. అప్పటి వరకు మన ఫిల్మీ స్కూప్స్ ని సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోస్ షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.